స్వరూపరాణి వావిలాల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యుఎస్ఏకు విజిటింగ్ వీసాలో రావడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా చికాగోకి వచ్చాను. చికాగోలో మన్స్టర్ ఏరియాకు వచ్చాను. మా బంధువులు ఉండడం జరిగింది. ఈ మన్స్టర్ ఏరియాలో ఇది సెంటినరీ పార్క్ అండి. చాలా పెద్ద పార్కు. ఇక్కడ చూడడానికి కూడా అన్ని చాలా బాగున్నవి. ఈ పార్కులో లేక్, అక్కడైతే లేక్ కనబడుతుంది. ఆ లేక్ కూడా చాలా బాగుంది. తర్వాత చాలా గ్రీనరీగా ఉంది. ఇదేమో ఇక్కడ కొంచెం క్లబ్ హౌస్ అండి. ఇది క్లబ్ హౌస్ కూడా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత అక్కడ కనిపించేదేమో గోల్ఫ్ హౌస్. ఆ గోల్ఫ్ హౌస్ కూడా బాగుంటుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి దానికి కార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం కూడా వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. హలో ఎవ్రీవన్, నేను చికాగో దగ్గర మన్స్టర్ ఏరియాలో సెంటినరీ పార్క్లో ఉన్నాను. ఇక్కడ ఈ లేక్ కూడా చాలా అందంగా ఉంది. లేక్ కూడా చాలా బాగుంది. సెంటినరీ పార్క్లో వాకింగ్కు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ నియర్ బైలో కూడా సైక్లింగ్, బైకింగ్ కూడా నడుస్తూ ఉంటుందంట. సైక్లింగ్ వాళ్ళు, బైకింగ్ కూడా వస్తారు. ఆ నియర్ బైలో డాగ్ పార్క్ ఉంది. డాగ్ పార్క్స్ కూడా డాగ్స్ తీసుకొని ఇక్కడ డాగ్స్ ను ఆడిపోయడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆ డాగ్ పార్క్ దగ్గర కూడా వెళ్దాం. మనము డాగ్స్ పార్క్ కి రావడం జరిగింది. ఇక్కడ డాగ్స్ కూడా చాలా బాగున్నవి. డాగ్స్ ఆడేయడానికి, తర్వాత ఆ డాగ్స్ కోసము ఆ డాగ్స్ ఓనర్స్ తీసుకొని రావడం జరుగుతుంది. అన్ని రకాల డాగ్స్, కాకపోతే వీకెండ్ లో ఇంకా ఎక్కువ వస్తాయి డాగ్స్ కూడా. చాలా బాగున్నవి. డాగ్స్ కి చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ యుఎస్ఏలో. యాక్చువల్గా ఎనిమల్స్, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఎనిమల్ అయితే పెంచుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇదైతే డాగ్స్ పార్క్ చాలా బాగుంది. వాటికి స్నానం చేయడానికి కానీ, వాటికి కూర్చోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఈ డాగ్ పార్క్లో, అంటే సెంటినరీ పార్క్లో ఇదొక పార్ట్ ఆఫ్ ద డాగ్స్ పార్క్ అండి. సెంటినరీ పార్క్లో ఇది అక్కడ మనకి కనబడేది లేక్ అండి. అక్కడనేమో అది క్లబ్ హౌస్. చాలా పెద్ద పార్క్ ఇది. చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఇక్కడంతా కూడా ఈ మొక్కలన్నీ గ్రీనరీ. తర్వాత బైక్ కూడా రైడ్ చేయొచ్చు అంటుండ్రు. తర్వాత సాటర్డే, సండే అయితే చాలా రష్గా ఉంటుంది. దీని దగ్గరలోనే డాగ్స్ పార్క్ కూడా ఉంది. తర్వాత అటు సైడ్ అయితే ఫ్లవర్స్ పార్క్ కూడా ఉంటుంది. యుఎస్ఏలో చాలా బాగుంది. మంచి గ్రీనరీతోని, మంచి వాతావరణము. సన్ ఇంత వెలుతురుగా ఉన్నారు, కానీ అసలు ఎండ అనేది లేదు, వేడి అనేది లేదు. చాలా బాగుంది వెదర్. ఇది కూడా సెంటినరీ పార్క్ లో ఉన్న ఫ్లవర్ గార్డెన్. ఇది వాలంటరీగా అందరు వచ్చి కూడా వర్క్ చేసి మొక్కలను పెంచుతూ ఉంటారు. చాలా బాగున్నవి. స్ప్రింగ్ సీజన్ లో ఇంకా చాలా మంచి ఫ్లవర్స్ వస్తాయని అంటున్నారు. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి ఫ్లవర్స్. గార్డెన్ మొక్కలు, ఫ్లవర్స్. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి. చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి నీట్గా. ఇక్కడ ఒక చెట్టు, ఇవి ఫ్లవర్స్ లాగానే కనబడుతున్నవి, కానీ ఇవి కూడా ఫ్లవర్స్ యాక్చువల్గా. చాలా బాగున్నాయి. వైట్ కలర్, క్రీమ్ కలర్ ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మెమోరీ మన్స్టర్ గార్డెన్ క్లబ్. వీళ్ళు ఇక్కడ వాలంటరీగా ఇవన్నీ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ మన్స్టర్ క్లబ్లో డొనేట్ చేయడానికి అవకాశము ఉంటుంది. ఇలా చాలా ఉన్నవి బెంచెస్, చాలా మంది కూర్చోడానికి అవకాశాలు ఉంటాయి. మాన్స్టర్లోని సెంటనరీ పార్క్లో ఉన్నాను.
ఈ పార్కులో ఉన్న ఇది లేక్ అండి. ఇది ఈ లేక్లో మనము ఫిషింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ స్ట్రిక్ట్గా ఏం చేస్తుండ్రంటే క్యాచ్ అండ్ రిలీజ్ ఫిషింగ్ పాలసీ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. అంటే మనం పట్టిన చేపలను మళ్ళీ వదిలిపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకెళ్ళకూడదు. స్ట్రిక్ట్గా వార్నింగ్ అది ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశము. పార్కులో కూడా వాటర్ చాలా స్వచ్ఛంగా ఉన్నవి. పార్కు చుట్టూ సిటీ మొత్తం రోడ్ అలా సిటీ అలా బాగుంది.